ఈ మధ్య దొంగతనాలు కూడా స్టార్ట్ చేసావా? నా బ్యాగ్ లో 500 రూపీస్ కనిపించట్లేదు. నేనే దొంగతనం చేశాను, గ్యారంటీ ఏంటి? మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ఎంత? 170. చేంజ్ 330 రూపీస్ తీసుకొచ్చి బ్యాగ్ లో పెట్టావు. 500 నోట్ బదులు చేంజ్ ఎలా కనిపించిందా అని కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు అర్థమైంది. దట్ ఈస్ ద నిజాయితీ ఆఫ్ తాగబోతు. తోరణాల గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్, తోరణాలు కాదు, సరిగ్గా పలకడం రాకపోతే అడిగి తెలుసుకో, నచ్చినట్టు పలికేకు. ఆ పేరు ఏదో టంగ్ ట్విస్టర్ లా ఉందండి. తోరణి మకానా. ఓకే, తోరణి మకానా. హక్కునా మటాటా అలా ఉందండి ఆ పేరు. ఇంకోసారి రాంగ్ గా పలికితే సీరియస్ అవ్వాల్సి వస్తుంది ప్రసాద్. మనిషికి వచ్చిన రోజు కోపం ఎవడికే, ఆయన ఇప్పుడు మాత్రం శాంతంలో చెప్తుంది ఏంటి? ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. పెళ్ళికూతురు లేచిపోయిందంట. ఈ రోజులు ఇవన్నీ కామన్ అండి. ఏంట్రా కామన్? మనిషికి వచ్చినట్టు అవుతుంది కోపం మీకు కూడా ప్రసాద్ గారు. లేకపోతే ఏంటి సార్, పొద్దున్న ఎవడైనా కోడి కోతతో నిద్రలేస్తాడు, నేను కారు కోతలు వింటూ నిద్రలేస్తున్నాను. ప్రసాద్ గారు పెళ్లి చేసిపోయి అమ్మాయి లేచిపోయిందో అంటూ శోభనానికి ఇంటి మీద టెంట కూడా వేసుకున్నాను సార్. కట్టారులేని రాజభవనం. కొన్నిసార్లు మనసు రాయి చేసుకోవాల్సి వస్తుందండి. మనసు రాయి చేసుకుంటే బంగాళదుంప అరగ తీయడానికి, కుంకుడికాయలు చెదగొట్టుకోవడానికి వాడతారు ఈ ఆడవాళ్ళు. ఎప్పుడు చూడు ఆడోళ్ళ మీద ఏడిపోయింది ప్రసాద్ నీకు. మీరు సపరేట్లేండి, ఓ వర్గానికి ఇన్స్పిరేషన్. ఎస్, మై హస్బెండ్ ఇస్ లక్కీ. మరే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కదా, బాబు అక్కడ బాగా బిజీ. అప్పుడేంటండి ఆఫీస్కి వచ్చేసారు, 2 రోజులు లీవ్ తీసుకెళ్ళిపోయారా? ఇంటికి వచ్చి శవం మీద దండేసినట్టు పలకరించిపోతున్నారు సార్. ఐస్ బాక్స్ లో డెడ్ బాడీ లాగా ఒకటే ఎక్స్ప్రెషన్, ఇవ్వలేక సస్తున్నాను. ఫోన్లేండి, ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. లైట్ తీసుకోండి. ప్రాబ్లం అమ్మాయి లేచిపోయిందని కాదు సార్, మా నాన్న గొప్పలకు పోయి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు. నేను కూడా షూరిటీ పెట్టాను సార్. కట్నం వస్తే క్లియర్ చేద్దాం అనుకున్నాం, ఈలోగా పెళ్లి పెటాకలు అయిపోయింది. అయినా ఈ రోజులో కూడా కట్నం తీసుకోవడం ఏంటి ప్రసాద్? కట్నం తీసుకున్నవాడు గాడిద, ఆ విషయం తెలియదా నీకు? అంటే భరణం తీసుకుందే బర్రిగొడ్డ సార్. పెళ్లికి ఇచ్చే కట్నం 10 లక్షలు, సంవత్సరం కాపురం చేసిన తర్వాత డివోర్స్ తీసుకుని భరణం కింద దుబ్బుకెళ్ళిపోయేది 50 లక్షలు. కాపురంలో లేదు, ఇది వ్యాపారంలో ఉంది. ఇదేంటి అని అడిగితే బీయింగ్ ఇండిపెండెంట్ ఉమెన్ జాబులు కావాలి కదా అంటారు. అక్కడ సంవత్సరం తిరిగాక వన్ ఫైన్ ఈవినింగ్ ఫుల్ గా పబ్బుల్లో దుబ్బి తాగి బయట దెబ్బరట మొహం వేసుకుని కూర్చుని ఏడుతుంటారు. ప్లీజ్ రెడ్డి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్, లీవ్ మీ అలోన్. హే నో ప్రశు, చేతులే వేస్తున్నాడు. బీయింగ్ ఏ ఉమెన్ డ్రింక్ చేయడం అలవాటు చేసుకున్నావు. నైస్ బ్రాండ్. కెరీర్ సెటిల్ అవడానికి ట్రై చేస్తున్నావు. యువర్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ. ఐ లైక్ యూ ప్రశు. That's why you're my buddy. But one thing, please don't ask me about my past because it's past tense. దాటిపోయిన దూరాలను ఎంతోసేపు చూడలేం ప్రశు. రెడ్డి ఇంకంతే, పక్కోడు భుజం మీద తల వాళ్ళు చేస్తారు. మరి ఆడి పరిస్థితి? ఆడు దినదని తగులుకుంటాడులేండి. తగులుకుంటాడులేండి, కానీ అనుక్షణం ఆ జ్ఞాపకాలతో రగిలిపోతా ఉంటాడు. పైగా భరణం బొక్క కాబట్టి మగాడి కట్నం తీసుకోవడం ఆనవాయితీ. డివోర్స్ అయ్యాక మేము మీకు కట్టాలి రాయితీ. ఆ తర్వాత మా బతుకు అదో గతి. ఇంత వర్స్ట్ మైండ్ సెట్ ఏంటి ప్రసాద్ నీది? అందుకే ఆ అమ్మాయి లేచిపోయి వెళ్ళిపోయింది. అది కూడా నిజమే సార్. ఎదుటోడు బొక్కలను బైనోక్యులర్ వేసి మరీ ఎతికేస్తాం. మన తెప్పాల మనం తోముకుండా బెటర్ ఏమో. ఇదంతా పూర్వజన సుకృతం సార్. కిందటి జన్మలో ఏదో జంటను విడగొట్టుంటారు, అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నారు. కరెక్ట్. కిందటి జన్మలో భోజనం చేసి ఈ జన్మలో చెరువు కట్టుకెళ్ళట్లేదు. నువ్వు చెప్పింది అంత చండాలంగా ఉంది. కిందటి వారం జరిగిందే గుర్తులేదు, మళ్ళీ కిందటి జన్మ అంట. కర్మేసే బూమరాంగ్ సార్. ఇన్స్టాగ్రామ్ లో ఎట్టుకో. రెడ్డి గారు, జేసీ ఎక్కడ కనబడసావట్లేదే? లోపల ఎవరో అమ్మాయితో డీప్ గా డిస్కషన్ లో ఉన్నాడండి. ఆడికి పప్పానం కలపడమే రాదు, పులర్ కలిపేస్తున్నాడా? అది బుర్రా పూతే ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఓ, ఆఫీస్ కొత్త ఫిగర్ వచ్చిందనమాట. ఫిగరా? బాగుంటుంది. రే నోర్మీరా, సిగ్గుపడతావేంట్రా? He's a little shy. పట్టుకోదా పొడిచేద్దాం. నీకేమన్నా మెంటలా? ఏం చేస్తున్నావు? దాన్ని చూస్తే మెంటల్ కాదే, బ్రోటల్ అయిపోతాను నేను. ఏమైంది? నీకు ప్రసాద్ ముందే తెలుసా? ఆ లేచిపోయిన పెళ్లి కూతురు నేనేనండి. దాంతో మాట్లాంటే సంపీసి భోజనాలు పెట్టకుండా. ఆగు, ఏంటి జైలుకి వెళ్ళాలని అంత ఆశగా ఉందా? అవును,
వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్? మర్డర్. మట్రా. ఏమో చేస్తావా? ప్రసాద్, కమ్ టు మై రూమ్. నా దరిద్రం ఏంటో, ఎవడో ప్రపంచం చాలా చిన్నదన్నాడు. నన్ను సంకనాకించేంత చిన్నదని నాకు తెలీదు. ఏమ్మా ఉద్యోగం కోసం వచ్చావా? మీ ఆయన జాబ్ లేదా? లేచిపోవడం అంటే 4 బట్టలు బ్యాగ్లో సర్దుకుని వెళ్ళిపోవడం కాదు, ఫ్యామిలీ పరువుని తీసుకెళ్ళిపోవడం. అయినా పెద్దలు నొప్పించడానికి లేని ధైర్యం, చేసుకుపోయేవాడికి చెప్పలేని ధైర్యం లేచిపోవడానికి ఎలా వచ్చింది? ఎంగేజ్మెంట్ అయిన రోజే నాకు లవర్ ఉన్నాడని చెప్పొచ్చు, పెళ్లికి ముందు రోజు చెప్పొచ్చు. ఆహా, లాస్ట్ మినిట్ లో డాక్టర్ వచ్చి ఆక్సిజన్ మాస్క్ తీసినట్టుగా మెసేజ్ పెట్టావు. నాకు పెళ్లి అయిపోతుందని సంబరపడి అప్పులు అయిపోయి తిప్పలు పడుతున్నాను. సారీ చెప్పాను కదండి. నాకు సారీ చెప్పి లేచిపోవడానికి లారీ ఎక్కేశావు. సానుభూతి చూపించడానికి ఇంటికి వచ్చిన వాళ్ళంతా నీకు ఇంకో అమ్మాయి దొరుకుతుంది, డోంట్ వరీ అంటున్నారు. వాళ్ళ సొమ్మేం పోయింది? అయినా మీ పేరెంట్స్కి నీ మొహం చూపించగలవా? వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని యాక్సెప్ట్ చేసేసారండి. ప్రసాద్, వస్తున్నాను. స్పీచ్ వేస్ట్ అయినట్టుంది, పిలుస్తున్నాడు వీళ్ళు. నాకు తెలియకుండా తనకు జాబ్ ఇచ్చావంటే ముందు నీ పే కోసేత్తని చెప్తున్నాను. మేడం, నా ఇంటర్వ్యూ. వాడుండగా ఈ ఆఫీస్లో జాబ్ చేసే ధైర్యం ఉందా? గుర్తొచ్చినప్పుడల్లా కత్తి తీసుకొని వెంట పడతాడు. ఓకేనా మరి? మనకి వేరే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఇది జేసీ కంపెనీ అమ్మా, ఎంఎన్సీ కంపెనీ కాదు. ఓ ఓకే. జేసీ, రసవత్తరమైన సీన్ లో రంగుమొగుడిలో వచ్చి అడ్డుపడ్డావు. ఏం పోయే కాలం వచ్చింది? బాస్తో మాట్లాడే పద్ధతి అదేనా ప్రసాద్? అని ఎవడరా మొన్న వాష్రూమ్కి వెళ్తే లాక్ చేస్తుంది బయట నుండి? నిన్నే అడుగుతుంది. పాస్. పాస్ ఏంట్రా పాస్? ఏంటి ఇది అడగడానికి పిలిచావా? అక్షయ్ని ఇబ్బంది పెడుతున్నావంట. ఈడు అమ్మాయి మరి. ఎరా, నేను ఇబ్బంది పెట్టాను నేను? మంత్ తాగడానికి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడండి. వర్కింగ్ అవర్స్ లో మందేంటి ప్రసాద్? వర్క్ బాగా వస్తుందని. అయినా ఆడేమో చిన్నపిల్లడా, బలవంతంగా తీసుకెళ్ళి మందు పోయడానికి. తాగడానికి తోడొస్తాడేమో అని క్యాజువల్గా అడిగాను. వర్క్ చేయకుండా ప్యాంట్రీ దగ్గర సొల్లేస్తున్నావేంట్రా అంటున్నారండి. ఆఫీస్కి రావాలంటేనే భయం వేస్తుందండి. ఒరే నిబ్బా, పితూరులు చెప్తావేట్రా? ప్రసాద్, అక్షయ్ చెప్పాడని అడగట్లేదు. ఆఫీస్లో గొడవలేంటి? కంచెన్ ఇబ్బంది పెడుతున్నావు. సర్లే కదా, డిప్రెషన్ లో ఉన్నావని ఊరుకున్నాను. ఫైనల్ గా కంపెనీకి కావాల్సిందేంటి? వర్క్. జేసీ స్ట్రైట్ గా మాట్లాడు. నీ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి ప్రసాద్. నీకు చాలాసార్లు చెప్పాను కూడా. నువ్వే పేపర్స్ పెట్టేసి వెళ్ళిపోతే బెటర్. వెళ్ళిపోతాడేంటి? విరాస్తాను రమ్మని చెప్పు. సరే సార్. రెడ్డి గారు, ఎదునికి వేరన్నాడు, పప్పానం పెడతారా? లాక్ తినేసిలో ఉన్నారు. పరాటాలు పిసుక్కునే వాళ్ళు ఆ డ్రెస్ ఏంట్రా? రెడ్డి గారు, మీ డ్రెస్ చాలా బాగుందండి. అదే అండి, మొన్న రామరాజ్ గార్డెన్కి వెళ్ళినప్పుడు మా మావయ్య గారు. ఊరుకంటే ఎవరన్నా బాగుందంటే చాలు చాట భారతం చెప్తారు. క్రెడిట్స్ ఇవ్వాలి కదండి. ఆ బొక్కలండి. ఈడు మారడు. రెడ్డి గారు, టిప్పర్ లారీ రెంటకుంటే మాట్లాడండి సార్. ఈ జేసీ గడ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుర్తించేద్దాం. చాలా ఆపిక మోనోలాగ్స్. దా, అందరం ఒక సెల్ఫీ దిగుదాం. ఎత్నిక్ డే కదా. ఎలా మీరు తీయండి. రా, ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నావు? కంచెన్ కోసమే. చీరలో చదగొట్టేసి ఉంటది పాటికి. తను ఇవాళ లీవ్ ప్రసాద్. ఏ? ఏదో పర్సనల్ ప్రాబ్లమ్ అని మెయిల్ చేసింది. ఓకేలే. ఇంకెవరి కోసం వెయిట్ చేస్తున్నావు? క్లయింట్. కుక్క. హాయ్ ప్రసాద్. హాయ్ రెడ్డి గారు. హాయ్. హాయ్ తోడ్ని. హాయ్. 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 చూసావా ఫస్ట్ అన్న విష్ చేసింది? ప్రజ్ఞ, ధ్వజస్తంభంలో అడ్డుగా నుంచుంటే నేను కాక ఇంకెవరిని విష్ చేస్తుంది? కుళ్ళేహ నీకు. ఆయన చూసావా, వాడు లారీ డ్రైవర్ లో ఉన్నాడు. నువ్వు ఇచ్చిన చనువు వల్ల ఇలా తయారయ్యాడు. నేను ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు. పంజాబ్ లారీ డ్రైవర్లా ఏంట్రా లుంగి? నా దగ్గర ఉన్న ట్రెడిషనల్ వేరే, ఆ పెళ్లి బట్టలు ఒకటే. అవి కట్టుకుంటే అచ్చరాట్లేదే, అందుకే నా లుంగి వేసుకొచ్చాను.
హాయ్ Hi. యు లుకింగ్ గార్జియస్. Thank you so much. Even you're looking very good. థ్యాంక్ యూ. రెడ్డి గారు Hmm. చూసారా అంత్యక్రియలకు వచ్చి అరటిపండు దుబ్బుకెళ్ళిపోయేవాళ్ళు ఆ డ్రెస్ పైగా డైరెక్ట్ గా క్లయింట్ కి టెండర్ వేస్తాడండి. చింతపండు పులిహోర కలిపేస్తున్నాడు. నాకు రగ్గిల్లిపోతుందండి. ఇంకెందుకు లేటు చెడగొట్టేయండి. అంతే అంటారా? ప్రజ్ఞ మీరు కత్తిలో ఉన్నారండి. Prasad, speak to me in only English. విరాజ్తా తినకి ఇంగ్లీష్ ట్రైన్ చేయట్లేదా? యా యాక్చువల్లీ టెన్సెస్ వరకు వచ్చాడు. యాక్టివ్ పాసివ్ వాయిస్ ఇంకా నేర్పించలేదు. ఐ టీచ్ హిమ్. ఓకే. నీ పుణ్యాన్న నా కంపెనీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అయిపోయిందిరా. ప్రసాద్, you need to learn English. Otherwise, ప్రజ్ఞ యు లుక్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఇన్ దట్ డ్రెస్. That color really suits you and brings out your beauty. Such a great You have such a great taste in choosing such a great dress. such a beautiful And yeah, such a beautiful dress. impressive. Good, విరాజ్తా. ఓకే, ఐ హావ్ సమ్ వర్క్. Yeah. నీకు సిగ్గులేదా? ల్యాప్టాప్ చూసి ఆన్సర్ చెప్తావేంటి? నలుగురిలో నీ పరువు కాపాడాను. ఐఎమ్ ఏ గ్రేట్ స్టూడెంట్. అయినా మిమ్మల్ని అనాలండి రెడ్డి గారు. గూగుల్ ఎందుకు ఓపెన్ చేసి ఇచ్చారు? ఇది బాగుంది. ఉరుమురు మంగళ మీద పడ్డట్టు మధ్యలో నన్ను అంటారేంటి? డర్టీ ఫెలో. విరాజ్తో వైఫై పని చేయట్లేదేంటి? ప్రాబ్లం యాక్చువల్లీ మన దగ్గరే ఉంది జేసీ. నేను కాల్ చేశాను కస్టమర్ కేర్ కి. సార్ రండి సార్. సార్ 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 రండి సార్. సార్ సార్ రండి సార్. సార్ ప్లీజ్ రా వద్దురా. సార్ రండి సార్. ఇదిగోండి సార్, అక్కడ ఉన్నారు సార్. రండి సార్. సార్ రండి సార్. అదిగోండి ఏ సార్. సార్. ఏమైంది? మేడం, ఈయన వైఫై వైర్లు సిస్టమ్ జాక్లో పట్టుకెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు మేడం. సూసైడా? ఆ. కూర్చోబెట్టు. సరే సరే. సూసైడా? ఏమైంది? వైఫై వేర్లు ఎందుకురా? దాని మీద బట్టలు ఆరబెడితే తెగిపోద్ది. నువ్వు డ్యూయల్ ఊగుతావా? నార్మల్. అసలు ఏంటి అక్షయ్ ఇది? నాకు సంకేతన కావాలండి. అసలు నీకు సూసైడ్ అంటే ఏంటో తెలుసా? ఆత్మహత్య. అక్షయ్, లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఏదో ఒక రోజు మనం చచ్చిపోతాం. సూసైడ్ చేసుకోవడం తప్పు. ఇట్స్ ఓకే అక్షయ్. ఇట్స్ ఓకే. ఎవ్రీథింగ్స్ గోనా బీ ఫైన్. ఇట్స్ ఓకే. రెడ్డి గారు Hmm? జేసీని చూడండి. Hmm. ప్రజ్ఞ ఆడిని ప్యాంపర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. అదే ప్లేస్ లో నేను ఉంటే బాగున్నా అనుకుంటున్నట్టున్నాడు. ఈ దరిద్రుని చూపించి నాకు ముష్టేశారండి మీరు. పోనా అమ్మాయితో నన్ను మాట్లాడమంటావా? ఒకసారి చేజారిపోయిన గాజు పంపు పెంకులు ఏరుకోవడానికి తప్ప దేనికి పనికి రాదు. నార్మల్. ఇంకోసారి ఆ రబ్బర్ మూతో గాజు పెంకులు డైలా చెప్పావనుకో గాజు రీపోద్ది. ప్రసాద్. చిన్న పిల్లాడని సంకనెత్తుకొని తిరిగావు. ఆ సంకీర్తనాన్ని చూసారు దాకా వెళ్ళిపోయాడు. రేయ్, పార్టీ మూడుని స్పాయిల్ చేసావురా. రెడ్డి గారు, వాడిని పక్క తీసుకెళ్ళి కొంచెం మాట్లాడండి. 4 మంచి మాటలు చెప్పండి. Hmm. ప్రజ్ఞ, Hmm? ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కస్ చేద్దాము. టేక్ కేర్ అక్షయ్. రెడ్డి గారు Hmm. మంచి మాట. పదం పదండి. అక్షయ్ మంచి మాటే కదా. ఒక్క మంచి మాట మాట్లాడుకుందాం పద. నాకు సంకేతన కావాలండి. వీళ్ళిద్దరు కలిసి ఏం మంచి మాటలు చెప్తారు? ఏదో ఉంది. సీరియస్గా చూస్తున్నానా? ఛానల్ మారుస్తావేంటి? ఎప్పుడు చూసినా ఆకులు తినండి కడుపు మార్చుకోండి ఇలాంటి ఛానల్స్ కాదు. మార్నింగ్ మ్యూజిక్ వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ మొబైల్లో నచ్చిన పాటలు విను. టీవీ నేను కొన్నాను. రిమోట్ నేను కొన్నాను. ఇదిగో నీ రిమోట్ డబ్బులు. ఏది అంతే పౌరుషంగా టీవీ డబ్బులు ఇచ్చేసాయి. అమ్మా, బోండాలో నూనె ఎక్కువైంది. పిండుకొని తినేవే. అందరూ నన్నే అడ్జస్ట్ అవ్వమంటారేంటి? బంగారం, చట్నీలో కొంచెం ఉప్పేసుంటే బాగుండేదే. నన్ను ఎవరు పట్టించుకోరా? నాకు కోపం వస్తుంది. ఇలాంటప్పుడే మ్యూజిక్ వినాలి. ఇయర్ ఫోన్స్ పెట్టుకో. నేను టీవీలోనే వింటాను. అబ్బబ్బబ్బబ్బా, కాస్త ఆపుతారా మీ ఇద్దరు? తొందరగా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోండి. కాస్త ప్రశాంతంగా ఉంటాను. అసలు ఏ కోసానైనా తండ్రి కూతుర్లా బిహేవ్ చేస్తున్నారా మీరు? మాలాంటి పిల్లలు గొడవపడడానికి పెద్దగా కారణాలు ఏముంటాయి బంగారం? విరాజిత, ఒకసారి ప్రసాద్ ఇంటికి రమ్మనవే, మాట్లాడాలి. కష్టమేమో అమ్మా, రాకపోవచ్చు. అయితే నేనే ఆఫీస్కి వస్తానని చెప్పు.
అర్జెంట్ పని ఉందా? లేదు. అయితే నాకు తోడురా. ఏ బావా బైక్ పంక్చర్ అయిందా? ఎప్పుడు పంచర్లు ప్యాచ్లు క్యాబులు తప్ప రిచ్గా ఆలోచించవా? సిగరెట్ తాత అమ్మ రాకుండా చూడు. దా. స్మోక్ చేస్తే ఏమొస్తుంది? దగ్గు వస్తుంది. ఆ తర్వాత క్యాన్సర్ వస్తుంది. అందుకే అది రాకుండా ఉదయాన్నే వెల్లుల్లి రామలు తింటున్నాను. స్మోక్ చేస్తే ఏజ్డ్ పర్సన్ లా కనిపిస్తావు. ఆపినంత మాత్రం సడన్ గా టీనేజ్లోకి వెళ్ళిపోతానా? ఈ ఫేస్కి పిఆర్పి, ఫెయిర్ అండ్ లవ్లీ, ముల్తాన్ మట్టి అన్నీ వాడేహాం. వాటిని రాసుకుంటే ఏదో హోలీ ఆడినట్టు ఉంది తప్ప కలర్ చేంజ్ లేదు. బావా అత్తొచ్చింది. ఏంటే అక్కడ ఏం చేస్తున్నారు? చెప్పేనా? ఏం లేదు, బావ లవ్ స్టోరీ చెప్తున్నాడు, వింటున్నా. వాడిదొక రామాయణం, నువ్వు పారాయణం చేస్తున్నావా? రే నువ్వు ఆఫీస్కి వెళ్ళరా? నిన్నేరా? మెడిటేషన్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఏదో పెంట చేసేలానే ఉన్నారు. వెళ్ళిపోయింది. అంత కష్టపడే బదులు మానేచ్చు కదా. సలహాలు ఎక్కువ మాట్లాడితే నీ బ్యాగ్లో కైనా ప్యాకెట్ దొరికిందని మీ నాన్నకు ఫోన్ చేస్తాను. బాబోయ్ నీకు నమస్కారం, ఆ పని మాత్రం చేయకు. సార్ డైపర్ తేమంటారా? అమ్మా, ఇది ఎక్సర్సైజ్. ఫిజికల్ ఫిట్నెస్ బాడీకి చాలా ఇంపార్టెంట్. అది ఫిట్నెస్ ఉన్నోళ్ళు కదండి చెప్పాలి. ఆ. ఏంటి సంగతి? ఏం జరుగుతుంది? ఏప్రిల్లో ఎలక్షన్స్ అంటున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోతే అమ్మ సిలిండర్ తెమ్మంది. కొన్ని సందర్భాల్లో మా ఆవిడే కరెక్ట్, అందుకే దానికి అంత రెస్పెక్ట్ ఇస్తాను. దేని గురించి సార్? బంగారం, ప్రసాద్ వచ్చాడు. వస్తున్నానండి. సార్ ఆకుకూరలు కట్ చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్లోక. ఎందుకు? తెంపుకొని తినేయడమే. పచ్చివి మంచివని మంత్రి గారు చెప్పారు. సార్ నాకు డౌటు, రేపొద్దున మీ అమ్మాయికి పెళ్ళి అల్లుడు పండగకి ఇంటికి వస్తే కనుమ రోజు చికెన్ పెడతాం, ఆ, అది కూడా ఆఫ్ బాయిల్. మిగతా రోజులన్నీ ఇవే. బాగున్నారండి. ఏంటి హాస్పిటల్లో జనరల్ వార్డులో ఉన్నామా? పరామర్శించడానికి వచ్చావా? చూస్తున్నావుగా ఏంటి కోల్పోవడం మర్చిపోవడం అని కొటేషన్స్ చెప్తున్నావంట. ఇంతకు ముందు ఆటో వెనక స్టిక్కరింగ్లు ఏమైనా చేసేవాడివా? మీ పెళ్లి గురించి అందరూ అడుగుతున్నారు, ఏం చెప్పమంటావు? ఈ పెళ్లి జరగదని చెప్పండి. ఏ ఎందుకు జరగదు? అమ్మ అడుగుతుంది కదా చెప్పు. అయినా నువ్వేమైనా అందగాడివి ఆజాన్ బాడు అనుకుంటున్నావా? కోరి పిల్లనిస్తానంటే పొగరుగా మాట్లాడుతున్నావంట. చెండాలు తీసేస్తా. అందులో మా ఆవిడ ఎక్స్పర్ట్. రాస్తా నువ్వు పర్సనల్గా మాట్లాడాలి. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏంటి దాంతో మాట్లాడేది? నెక్స్ట్ మంత్ మీ పెళ్లి, మండపం ఎక్కడ బుక్ చేయాలో ఆలోచించి చెప్పు. మా ఆవిడ అసెంబ్లీలో ఉండాల్సింది, స్పీకర్ని కూడా మాట్లాడించేది కాదు. ఏదో సుడిగాలో వచ్చింది వెళ్ళిపోయింది ఈవిడ. సార్ ఎక్కడ నా ఫీలింగ్స్ ద్వారా పని లేదా? పట్టించుకోరా. అమ్మా ప్రసాద్ మనోభావాలు దెబ్బతిన్నాయంట. వస్తున్నా ఆగమను. నేను ఇల్లు వస్తానండి. బాబు, అత్తగారికి చెప్పేళ్ళు. ఏం సార్ చెప్పేది? హాస్పిటల్కి, పోలీస్ స్టేషన్కి, మీ ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు వస్తా అని చెప్పి వెళ్ళకూడదు. కిందని వెయిట్ చేయి, నేను కూడా వస్తా. రెడ్డి గారు, మీ అంత దుర్మార్గు నేను ఇంతవరకు చూడలేదండి. నేను చూశానండి. ఆ మాటకు వస్తే దుర్మార్గానికి నిలువెత్తే నిదర్శనం మీరు. నన్నంటారేంటి? ఓహో, మీ పెద్ద చెల్లి అలాంగ్ విత్ హస్బెండ్ కనిపించారు తెలుసా? ప్రసాద్ గారు పక్కెళ్ళి మాట్లాడుకుందాం. చిచ్చి, ఇలా పక్క తీసుకెళ్ళి మంతనాలు జరపడం మాకు అలవాట్లేదండి. బాస్ని శాంతం నాకేస్తున్నారు తెలుసా మీరు? శుభకార్యం ఎలాగే చేయలేకపోయానండి. నాశనమైనా నీట్గా చేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను జేసుకు చెప్పేద్దాం అనుకుంటాను. మీ చేతికి గోల్డ్ బ్రెస్లెట్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అంటే ఆర్డర్ పెట్టించేస్తాను. మీ పాపలో నేను పాలు పంచుకోలేను సార్. మీ మెడ కూడా చాలా బోసిగా ఉంది. గోల్డ్ చైన్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు లొంగిపోయాను. దాంతోపాటు నాకు ఇంకో హెల్ప్ కావాలి సార్. ఏంటది? జేసీ, ఏంటి? తిన్న మరదలు శ్రీదేవి అయితే మన ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇస్తావేమో అని. నీకు ఉద్యోగం ఇవ్వడం అంటే జాగబోక్క, మళ్ళీ మీ ఫ్యామిలీ నుండి ఇంకోరంటే అమ్మో నా వల్ల కాదు, నాకా హెడ్ఏక్ వద్దు. ప్లీజ్ జేసీ, అసలు కష్టాల్లో ఉంటాను. మొన్న చైర్ స్ప్రింగ్ లేవో పోయాను. ఏదో ఒక చైర్లో అడ్జస్ట్ అవుతుందే చేసి. వద్దురా బాబు, మీ అందరు ఆనిముత్యాలే, మిమ్మల్ని నేను హ్యాండిల్ చేయలేను, నా వల్ల కాదు. రెడ్డి గారు ఓవర్ సార్. కాపీ సార్, కమింగ్ సూన్. ఓకే. బావగారు లోన్ స్టేటస్ ఏంటండి? చెల్లెడికి. రెడ్డి గారు, లోన్ అంటే ఒక ప్రాసెస్ ఉంటుందండి, నాకు కొంచెం టైం ఇవ్వండి.
ఇంకొక విషయం, మీరు ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వాలి. తిన మా చెల్లి ఫ్రెండ్ ఎవరు? చరిష్మా, తెలుసు కదా? చరిష్మానా? నాకెవరు తెలీదే. నార్మే తెలిసే ఉంటది, మర్చిపోయి ఉంటావు. ఏదో మీ మధ్యన చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినంత మాత్రాన మనిషి తెలియదని చెప్పేస్తావా? తనేమో అలాంటి మనసులో పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోకు. బావగారు, మీరు ఖచ్చితంగా ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వాలండి, చెల్లి చెప్పింది. నీకు ఇంకో విషయం తెలుసా? బావగారే స్వయంగా ఆయన చేతితో మా చెల్లి మెడలో డైమండ్ నెక్లెస్ వేస్తున్నారు. అవునవును. షాక్ అయ్యావా? రేపు మా చెల్లి కూడా ఇలాగే షాక్ అవుద్ది. బావగారు, ఒకసారి విరాజ్తాకి ఇంటర్వ్యూ ఉందని చెప్పండి. మీరు ఇంటర్వ్యూ అన్నారంటే జాబ్ వచ్చేసినట్టే. బావగారు, ఒక విషయం మీ చెల్లితో ఒకసారి మాట్లాడాలండి. తప్పకుండా. ఇక్కడ ఎక్కువసేపు ఉండే పులిహోర అయిపోద్ది, పదండి. తప్పకుండా అని చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? విరాజిత, ఈ జాబ్ ఎలా అయినా మా మరదలకు వచ్చేలా చూడవా? మధ్యలో నీ రికమెండేషన్ ఏంటి? అంటే తను ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మీరు జంటగా పనిచేసుకుంటారా? చచ్చా, ఆ అమ్మాయి అలాంటిది కాదు. నువ్వు అనవసరంగా ఆ అమ్మాయిని అనుమానిస్తున్నావు. సార్, నా అనుమానం ఆ పిల్ల మీద కాదు సార్, తమరి మీద. అమ్మాయి కనపడితే చాలు, అసలు అమ్మాయి అయితేనే చాలు, ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో రిక్వెస్ట్లు పెట్టి స్టోరీ లైకులు చేసి ఫైర్ సింబల్ పంపిస్తున్నావు ఏంట్రా? ఫైర్ సింబల్ అంటే అమ్మాయిలు హార్ట్గా ఉన్నారని ఉంటే ఫైర్ సింబల్. అవును, నీకు ఇవన్నీ ఎలా తెలుసు? అవన్నీ ఫేక్ అకౌంట్లా? నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? ఎవరు చేస్తే నీకెందుకు? ఇంతకీ మా అమ్మ చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? అంటే ఉదయం చెప్పింది కదా, కొంచెం టైం కావాలి నాకు. నెలలో పెళ్ళని చెప్పింది కదా, ఇంకెంత టైం కావాలి? మగపిల్లి వాళ్ళ విరాజిత, అందరికి చెప్పుకోవడాలే ఉంటాయి కదా. నువ్వు హాల్ బుక్ చేస్తావా? మా అమ్మకు ఫోన్ చేయమంటావా? ఏదో రచ్చబని రాని మరి. మీ అమ్మగారు ఎందుకులే, నేనేదో ఒకటి చేస్తాను. ఇంతకీ మనం లాస్ట్ టైం చేసిన షాపింగ్ బట్టలన్నీ ఉన్నాయా నీ దగ్గర? సినిమా వాళ్ళు అడిగితే రెంట్కి ఇచ్చేసాను. పెళ్లి బట్టలు రెంట్కి ఇచ్చావా? సిగ్గుందా ప్రసాద్ నీకు? అంటే వాళ్ళు మళ్ళీ ఉతికిస్తా అన్నారు విరాజిత. ఛీ, మరీ దరిద్రంగా లోభిస్తున్నావు. ఇవాళ సాయంత్రం షాపింగ్కి వెళ్దాం. జేసీ అకౌంట్లో 400 ఉన్నాయంట. మన పెళ్లి షాపింగ్కి జేసీతో సంబంధం ఏంటి? అదో పెద్ద స్టోరీలే, తర్వాత చెప్తా. నీ కథలు కాలక్షేపాలు నాకెందుకు గానీ సాయంత్రం రెడీగా ఉండి షాపింగ్కి వెళ్దాం. పెళ్లిదాకా తీసుకొచ్చి మీ బావని మోసం చేసి లేచిపోవడం తప్పనిపించలేదా? ఎక్స్క్యూజ్ మీ, పర్సనల్ క్వశ్చన్స్ అడగకండి. జాబ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే అడగండి. యా. వాట్స్ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ టు చెక్ అ టీమ్మేట్స్ కోడ్? మా బావని బాధ పెట్టాలని కాదండి, చివరి వరకు ఉంటే తన అప్పులు తీరిపోతాయి కదా అని. అట్ ప్రెజెంట్ ప్రాజెక్ట్ మధ్యలో ఆన్బోర్డ్ చేయడం అవ్వదు. శాలరీ అయితే వచ్చేస్తుంది కానీ ఒక 2 months బెంచ్ మీద ఉండాల్సి ఉంటుంది. మా బావ కుర్చీలు ఉన్నాయని చెప్పారండి. ఎక్కడున్నాయని చెప్పాడు? హాల్లో. హాల్లో హాల్లో మీ బావకి యాక్చువల్లీ సాఫ్ట్వేర్ టర్మినాలజీ అంతా చాలా బాగా తెలుసు. ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్. నువ్వు వెళ్ళి హాల్లో ఏ కుర్చీ ఖాళీ ఉంటే తుడుచుకొని కూర్చుని పో. హిల్ గైడ్ యూ. నా వెంట పడడానికి సిగ్గులేదా నీకు? ఆడపిల్ల కనిపిస్తే చాలు. ఏనే ఆ ఉద్దేశంతో పట్టలేదు. మీ అమ్మకు చెప్పొద్దు. చెప్తాను. ప్లీజ్ ప్లీజ్, నీ వల్ల నేను డిస్టర్బ్ అవుతున్నాను. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఇంకోసారి వెంటబడ్డావంటే ఈవ్టీజింగ్ కేసు పెడతాను నీ మీద. చూడు, ఏదో రోజు నీ అంతటి నువ్వే నా దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి ప్లీజ్ విరాజిత, నువ్వు లేకపోతే నేను బతకలేను, నన్ను క్షమించు, నన్ను వదిలేకు అని అడుక్కుంటావురా. అది ఎప్పటికీ జరగదు. ఏ? అప్పట్లో యాక్సిడెంట్ అయింది, కాలు నొప్పి, మోకాలు లేలేను. విరాజిత, నాకు తెలిసే నువ్వు చెప్పను మీ అమ్మకే. చెప్తూ కొడతావా? నేను నీకన్నా పెద్ద సాడిస్ట్నే. వెళ్ళి తెచ్చుకెళ్ళి ఇప్పుడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్వేత.
నా వల్ల కావట్లేదే, టార్చర్ పెడుతున్నాడు. పోనీ జాబ్ మానేద్దామంటే మా ఫైనాన్షియల్ స్టేటస్ అస్సలు బాగాలేదు. మీ బావకు సాడిస్ట్, సైకో, మెంటల్ నా కొడుకు. నువ్వు వాడికి కొంచెం దూరంగా ఉండే. అయినా మనం చేసిన దానికి ఒప్పనడం కరెక్టేగా. ఏంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావా? మీ బావనేగా. అంత లేదు, నీ అంత టార్చర్ కాకపోయినా నాదో వెరైటీ స్టోరీలే. మందు తాగడానికి సిగరెట్ తాగడానికి తోడు తీసుకెళ్తున్నాడే. మా అత్త రాకుండా కాపలా ఉండమంటున్నాడు. వాచ్మెన్ చేశాడే. అదేంటోనండి, అతనికి నేనేం చేసినా నచ్చదు. ఎప్పుడో ఏదోటి అంటానే ఉంటాడు. సీనియర్ అని ఊరుకుంటున్నా గానీ లేకపోతే సెక్కుచ్చి ప్రయోగం చేసేవాడిని. అక్షయ్, వాడిని ఏదో ఒకటి చేయవా? అమావాస్య దాకా ఆగండి. అతని లగ్న నక్షత్రం కుదరాలి, తర్పణ ఇచ్చేస్తాను, రక్తం కక్కేస్తాడు. హే, అలా చేయడం తప్పు. మా బావ బాధపడతాడు. హే, నువ్వేంటి ప్లేట్ మార్చేసావు? కొంప తీసి మీ బావకు చెప్పేస్తావా? మా బావనంటే చెప్పకుండా ఉంటానా? బావా, అక్షయ్, అర్జున్ కదా నోరు పడిపోవాలంటే ఏం చేయాలి? దుర్గాష్టమి రోజు ముగ్గులో కూర్చోబెట్టాలి. అరే, కొంచెం పాసిబిలిటీస్ ఉన్నాయి, చెప్పు. అప్పుడు దాకా అవకాశం లేదండి. నిన్నమ్మాయి చూడు. దుర్గాష్టమి అంటే ఇంకా 3-4 నెలలుగా ఉంది. కంగారు పడిపోద్దేంటి? రెడ్డి గారు ఆఫీస్కి వచ్చేసారటి? నేను రాత్రి లారీ ఎక్కారు కదా. కోదాడలో దిగేహానండి, టీకే నాపాడు. అవును, మీరు వెనకాల ఎక్కారు కదా, మధ్యలో దిపారా? సరిపోయింది. రాత్రి ఏదో జరిగిందండి. మీరు లారీ ఎక్కారు, నేను విరాస్త బండి ఎక్కాను. పొద్దున్న లేచి చూస్తే రైల్వే స్టేషన్ ఉన్నానండి బాబా. వైన్ షాప్ ఒకటి తేడా అండి, మందులో స్పిరిట్ కలిపి ఇచ్చేస్తున్నాడు. ఈసారి మనం పెగ్గులు కొనుక్కోద్దు, ఫుల్ బాటిల్ ఒకేసారి కొనేసుకుందాం. మనకు స్టామినా లేక వైన్ షాప్ అని ఆడిపోసుకోవడం ఎందుకులేండి. ఆఫీస్కి వచ్చే ముందు మీ ఇంటి దగ్గర ఆగానండి, తాళం వేస్తుందేంటి? ఇల్లు మారిపోయామండి, ఆ వీధిలో మొహం చల్లట్లేదు. పెద్దగా చెప్పుకోదగ్గ మొహం కూడా కాదు కదా, భయపడ్డం దేనికండి? ఏండే, పిండి బట్టి రొట్టి చెట్టు బట్టి గాలి ఉంటాయండి. సర్లేండి, కానీ ప్రసాద్ గారు, పొద్దున్న మన జేసీ దగ్గర న్యూ జాయినింగ్ ప్రొఫైల్ చూశాను. మిరాజ్ ఎఫెక్ట్ లో ఫోటో కనిపించిందండి. మిరాజ్ ఎఫెక్ట్? కళ్ళు బయలు కమ్మినట్టండి. రాత్రి ఇంకా దిగలేదు కదండి, హ్యాంగ్ ఓవర్. ఎంటర్ బదులు డిలీట్ బటన్ కొట్టేస్తాను ఇక్కడ నేను. కానండి, ఆ ఫోటో చూసినప్పటి నుంచి అండి షీజ్ ద వన్ అనిపించిందండి. రెడ్డి గారు, మీకు కూడా బావా, అక్క నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం ఆడుకుంటున్నారు? అది ఏం లేదు ప్రసాద్, నువ్వు చాలా టాలెంటెడ్ అని చెప్తున్నాను. పైగా మీలో వైబ్రేషన్స్ బాగుంటాయని. రెడ్డి గారు, సడన్ గా వీళ్ళు నా గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంటే తీసుకోలేకపోతున్నానండి. మీకేం తక్కువ సార్, సబ్సిడీలో వచ్చిన గ్యాస్ సిలిండర్లా ఉంటారు మీరు. ప్లీజ్ ప్రసాద్, మనం కలిసిపోదాం. అదండి ఇప్పుడు వచ్చిన టైటిల్ జస్టిఫికేషన్ ప్రసాద్ గారు. ఇంట్లో మొగుడు, ఆఫీసులో ప్రియుడు. పాప ట్రెండ్ ఫాలో అవుతుంది. నాకు ఓకే సార్. చిచి, నేను ఆ ఉద్దేశం దానిలేదు. మన ఇద్దరి మధ్య ఇంకా గొడవలు వద్దంటున్నాను. అయితే కలిసి పెట్టుకుందాము ముద్దు. ప్రసాద్ గారు, దాటుతున్నారు మీరు హద్దు. అబ్బబ్బా, ఇద్దు అదిరేలా ముద్దు. అరే, నీతో మాట్లాడటం కంటే గొడవ పట్టమే బెటర్ రా. ఏడుస్తున్నావా? కంట్రోల్ యువర్ సెల్ఫ్ శ్వేత. అమ్మా తల్లి, నీకో నమస్కారం. సుప్నాథలు అన్ని ఇక్కడ వినేసి అక్కడికి వెళ్ళి చెప్పేస్తున్నావు. ఈజ్ మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ రెడ్డి గారు, ఈ ఆఫీస్ లో పెద్ద ఉండేవారు. ఓ, బ్లెస్ మీ సార్. ప్రసాద్ గారు, అమ్మాయిని పరిచయం చేస్తే హగ్గో థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ అమ్మాయి ఏంటి కాళ్ళ మీద పడి కొబ్బరిగా కొట్టేస్తుంది? సి పెద్ద ఉండవారంటే ఆఫీసులో ఎవరికి ఏ డౌట్స్ వచ్చినా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. ఓ జీనియస్. యా, आपका पूरा नाम क्या है? మేరా పురాణం వీర వెంకట సత్యనారాయణ. ఆపండి సార్, మీరు ఇప్పుడు మొదలు పెడితే లంచ్ అవర్ కూడా అయిపోద్ది. ఓనకంలో పుడక. పదండి. మీకే డౌట్లు ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. రెడ్డి గారు, ఆ కుర్చీ కూడా నాదే సార్. రబ్నే బనాదే జోడి 20 times చూసాను. యా, बहुत अच्छा मूवी है. Yeah. शाहरुख, व्हाट एन एक्टर. అనుష్క శర్మ కూడా రెడ్డి గారు, నా ఆ crush. ప్లేస్ కూడా నాది సార్. వెళ్ళండి సార్, అక్కడ గోయి తీసుకుని సమాధి కట్టేసుకోండి. అర్థం చేసుకోవాలండి. ఎందుకు సార్ అంత కోపం? మొన్న మిరాజ్ ఎఫెక్ట్ లో ప్రొఫైల్ చూసింది ఎవరిదనుకుంటున్నారు? ఎవరు? ఈ అమ్మాయిదే. ఈ పొట్టిదే. మీరు ఎక్కడో చోటు తుడుచుకొని కూర్చుని పని చెప్తాను. నేను పల్లీలు వేపి చింతపండు వేసి లైట్గా గార్నిష్ కోసం కరివేపాకు వేస్తాను. ఆవు పెట్టిన పులిహోర అయితే ఇంకా బెటర్. స్మెల్ అదిరిపోద్ది.
అసలు ఆఫీస్లో ఎప్పుడైనా ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారా మీరు? వర్క్ గురించి డిస్కషనే రాదు మన ఆఫీస్లో. కొత్త అమ్మాయి జాయిన్ అయితే చాలు దాడి చేయడం మొదలు పెడతారు. కామాంతులారా. ఆ, ఏంటి సార్ అంత మాట అనేసింది? ఏంటి మీరు సిగ్గుపడుతున్నారా? లేదు మరి తల్లి పిల్ల న్యాయం అంతే. నా రెసిపీకి టైం అయింది, నీళ్ళు నా పనిలో అలాగేనండి. ఉంటాయి. రాజదా రాజదా ఏంటి ఎందుకు అంత కోపం? మరి ఎలా ఉండమంటావు? ఇంతకు ముందు ఉండేవాళ్ళం కదా ఫ్రెండ్స్ లాగా, అలానే ఉందాం. ఫ్రెండ్స్ ఓకే, అలానే ఉందాం అనుకుందాం. నువ్వు చేసిన తప్పులు కవర్ చేయడం, ఆఫీస్లో నీకు సపోర్ట్ చేయడం, నీకు డబ్బులు కావాలనంటే ఇవ్వడం, నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండడం. ఇంతే కదా జరిగేది. నా వైఫ్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు కూడా అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి ప్రసాద్. మరి నువ్వేం చేసావు? పోనేం చేస్తావు? నేను చెప్పనా? నన్ను ఏడిపించడం, లవ్ పేరుతో మోసం చేయడం, రెడ్డి గారితో కలిసి నా మీద జోకులేయడం. క్లారిటీ లేని రిలేషన్షిప్స్ నీవి. నీతో రిలేషన్షిప్లో ఏ అమ్మాయినా ఎందుకు ఎక్కువ రోజులు ఉండదు ప్రసాద్? ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది? ఎందుకంటే నువ్వు అమ్మాయిని గ్రాంటెడ్గా తీసుకుంటావు కాబట్టి. అయినా పీతల తాగేవాడికి హితబోధలు చేసి యూజ్ ఏంటి? నీకు కావాల్సిన డబ్బులే కదా. ఇదిగో తాగి చచ్చిపో. రాజదా మారిపోయాను, డబ్బులు వద్దు అని సొల్లు కబుర్లు మాత్రం చెప్పకు. కాదు, ఈ ఒక్కోటర్కే వస్తాయి. రెడ్డి గారు కూడా తాగుతారు. ఇంకో 170 ఇస్తే పల్లీలు సోడా గ్లాసులు అరువు తీసుకుంటాం. పల్లీలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది. ఆ, మాకు హిందీ మూవీస్ బాగా నచ్చుతాయి. చిన్నప్పుడు మా హిందీ టీచర్ కూడా కత్తిలా ఉండేది, చాలా స్ట్రిక్ట్. మ్యాథ్స్ సార్తో వెళ్ళిపోయింది. హిందీ సీకో, అచ్చి లాంగ్వేజ్. హిందీ మూవీస్ చూస్తే హిందీ బాగా వస్తుందంట కదా, అందుకే ఈ మధ్యనే ఆ ఉల్లు ఆల్ట్ బాలాజీ డౌన్లోడ్ చేశాను. చూడడం స్టార్ట్ చేయాలి. హాయ్ బేబీ, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అక్కడ కూర్చుంటారా? నువ్వేంటి అలా ఆఫీస్కి వచ్చా? మరి ఏం చేయమంటావు? మార్నింగ్ అంతా నువ్వు ఆఫీస్లో ఉంటున్నావు, నైట్ ఏమో శ్మశానంలో ఉంటున్నావు. మనం కలవడానికి అవ్వట్లేదు బేబీ. చూసారా బాబు గారు, మాంత్రికుడికి పుర్రె అంత ఇష్టమో మీరంటే మా చెల్లికి అంత ఇష్టం అండి. అప్పుడప్పుడు టైం కుదుర్చుకోవాలి మనం కూడా. పబ్బుకి రమ్మంటే రావట్లేదు అన్నయ్య. బావగారు ఎప్పుడు చూసినా నగ్న పూజలు రక్తతర్పణాలేనా, అప్పుడప్పుడు కాక్టైల్ కూడా తాగుతుండాలి. పైగా మా ఫ్యామిలీ డాక్టర్ కూడా చెప్పాడు రోజుకు 2 పెగ్గులు తాగడం ఆరోగ్యానికి మంచిదని. వాట్ చూసే ప్రసాద్ గారు, ఆఫ్కు డబ్బులు సెట్ చేశారండి, మీరు 2 ప్యాకులే తాగండి. నేను అలుపెరిగిన బాటసానండి, ఒకసారి మొదలెడితే ఆపలేను. అయితే ఇప్పుడు ఏమంటారు? నువ్వు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోసేవాజీ. జేసీ, ప్రజ్ఞకి ఎలా ఉంది? మాట పడిపోయింది. టెస్ట్లు ఎంఆర్ఐ స్కాన్లు చేశారు కానీ ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఈ నడి తెలుస్తుంది. హాయ్ జేసీ. జేసీ ఏంటి బావగారు అనలేవా? బావగారు మీరు నేర్పించిన సంస్కారం ఇదేనా? అదేంటి, మక్కెప్పుడు వెళ్ళిపోయింది కదా, తెలీదా? వెళ్ళిపోయిందా? ప్రసాద్ గారు, నా షేర్ మార్కెట్ పడిపోయేలా ఉంది, మీరే ఏదో చేయాలి. వెళ్ళిపోయింది అంటే కాలేజ్కి వెళ్ళింది అని అర్థం. మార్నింగ్ మీరు డ్రాప్ చేశారు కదా సార్. ఆహా, మా మధ్యతరగతి కష్టాల గురించి మీకు తెలియదేముందండి. ఆటో ఛార్జీలు కూడా డబ్బులు ఉండట్లేదు. మా బావగారితో పెళ్ళైన తర్వాత కారులోనే కదా తిరిగేది. అయినప్పుడు ఏంటి, బావగారు తలుచుకుంటే రేపు పొద్దునే ఆడియో బోడియో కొనిపడేస్తారు. కారు అమ్మేశాను, ఇల్లు తాకట్టు పెట్టేశాను, క్లయింటా మాటలు పడిపోయి నా దగ్గర ఇంకేం లేవు బావగారు. ఆఫీస్కి లిఫ్ట్ అడుక్కుంటూ వస్తున్నాను, దానికి తోడు నా శాలరీని చూసి లిఫ్ట్ కూడా ఎవడివ్వట్లేదు. ప్లీజ్ నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. బావగారు, ఆ డైమండ్ నెక్లెస్ లోన్ ఏమైంది? రిజెక్ట్ అయింది. ఓ మింగుతా కూర్చుంటాడు. కార్ మిస్ అయిపోయిందండి. అక్షయ్, రెడ్డి గారు, నేను కూడా అక్కడ దేకానండి. హాయ్ అక్షయ్, ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఎవ్రీథింగ్. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నువ్వు ఓకే అంటే నీ మిస్సెస్ అవుతాను. మరి నేనేమవుతాను? ఎవరు అక్షయ్ తిను? అక్షయ్ గారి పాత బాకాయ్ కదా. బావగారు ఏంటండి ఇది? తను లేదన్న బాధలో అప్పుడు మందు పెట్టానండి, అది ఇప్పుడు పనిచేసినట్టుంది.